ప్రత్యక్ష దైవాలు పాఠ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడానికి కౌశికుడు ధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ధర్మరాజు కౌశికునితో, ఓ మహర్షి, నేను ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఇప్పుడు వివరిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకుని వెళతాడు. ధర్మరాజు తల్లిదండ్రులు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలను ధరించి సంతోషంగా ఉన్నారు. వారు తమ కుమారుడితో, ప్రియమైన కుమార, నీ వంటి ఉత్తమ కుమారుడు ఉండగా మాకేమీ లోటు. నీవు మానవుడిగా పుట్టావి కానీ గొప్ప దేవతవు అని పలికారు. ధర్మరాజుడు కౌశికునికి పరిచయం చేస్తాడు. ధర్మరాజుడు కౌశికునితో, వీరే నా తల్లిదండ్రులకు, వీరి సేవ చేయడం వల్లే నాకు గొప్ప జ్ఞానం కలిగింది. నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలను, నేను ఇతర దేవతలను పూజించను. గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5 పూజిస్తాను. నువ్వు ఆ ప్రతివర్త పంపగా వచ్చావు. ఆమెపై ఉన్న గౌరవంతో